ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రార్థన ఎవరైనా చేస్తారా? చేయరు. నాకు ఉద్యోగం కావాలి, దేవుడు అసలు నా ప్రార్థననే వింటలేడు. దీనికోసం అడుగుతున్నావు కదా. ఇగో నాకు ఉద్యోగం వస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటలేడు. ఇగో ప్రమోషన్ కావాలి, నా ప్రార్థన దేవుడు వింట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న దేవుడు వింటలే అంటే, నువ్వు ఉద్యోగం వస్తే డ్యూటీకే రావు, చర్చికే రావు. ప్రమోషన్ వస్తే మొత్తానికే రావు. అందుకని ప్రమోషన్ ఇవ్వడు, ఉద్యోగాలు ఇవ్వడు మనకు. అర్థమైందా? మనమేమో కోరుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ విద్య నేర్పించు. ప్రతి మనిషి తప్పు చేస్తాడు. ఆ తప్పు చేస్తాడు కాబట్టి కంపల్సరీ ఏడుపు పిల్లలకు నేర్పించమంటున్నాడు దేవుడు. కన్నీటి ప్రార్థన. కన్నీరు ఏ విధంగా వస్తుంది? మోకరిస్తే మోకాలు నొప్పి కన్నా వాడు ఏడవాలి. అర్థమైందా? మోకరిస్తే మోకాలు నొప్పి కన్నా ఏడవాలి. ఇంకోసారి తప్పు చేయాలి, ఆ నొప్పి కన్నా తప్పు చేయదు. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి లేట్ వెళ్తే ఏం చేసేవాళ్ళు తెలుసా పిల్లరా? మోకాళ్ళ మీద ఉండిచేది, లేకపోతే గోడ కూర్చి అనేది, బెంగిలి దీమనేది, అది ఆ భయానికన్నా టైంకి వెళ్తుంటుంది కదా. ఇప్పుడు మోకరించి కన్నీటి ప్రార్థన నేర్పిస్తే ఇంకోసారి తప్పు చేయం. అమ్మో నేను ఈ తప్పు చేస్తానంటే మా మమ్మీ ఏం చేస్తుంది? మోకరించి ప్రార్థన చేయమంటుంది. అది ఒప్పుకునేంత వరకు విడిచిపెట్టదు. మమ్మీ అనుకున్నాడు, దేవుడు కూడా అదే అంటున్నాడు. మీరు తప్పు చేస్తారు కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తారు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టాను. ఈ విద్య నేర్చుకోండి. నిజంగా ఎవరైనా చేస్తారమ్మా కన్నీటి ప్రార్థన మోకరించి? పాపం ఎలా కనిపించాలి తెలుసా? దేవుని ఆలోచనతో పోలిస్తే పాపం ఎంత చెడ్డగా కనిపిస్తుంది తెలుసా? ఈ విధంగా నేర్పించుకోండి దయచేసి. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి.